మన దేవుడు మనతో ఉన్నాడు, మనకొచ్చిన ప్రతి సమస్య నుండి మన దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడని ఒక విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. అందుకే మనుషులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంటున్నాడు. చూడండి, చాలామంది కూడా ఎలా ఉంటారంటే, ఒక బాధ అనారోగ్యం వచ్చినప్పుడు దేవునికి ముందుగా సమయం ఇవ్వరు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు, అక్కడక్కడ బాగు చేయించుకుంటారు, లేకపోతే ఇరిగింటి వారికి పొరిగింటి వారికి చెప్తూ ఉంటాం. ఇలా చెబుతూ బాధపడుతూ ఉంటాము. కానీ నిజముగా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు యేసయ్య దగ్గర మొరపెట్టడం అనేది చాలా తక్కువ. చాలామంది మా పట్ల కార్యాలు జరగట్లేదు అంటారు. ఖచ్చితంగా దేవునికి మొరపెట్టే విధానంలో మనము ఆయనపై ఆనుకొని ఆధారపడి మనం ఉంటే ప్రతి విషయంలో మనము విజయాన్ని పొందుకుంటాము. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 2 గుడ్డి వాళ్ళని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము. వారు ఎరుకో నుండి వెళ్ళుచూ ఉండగా బహు జన సమూహం ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచు ఉన్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుమని కేకలు వేసిరి. హల్లెలూయా. ఇక్కడ 2 గుడ్డివారు ఉన్నారు. చూడండి, ఒక గొప్ప స్థితి ఉన్నప్పుడు వారిని ఎంతగానో మనము వారికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ఎంతో మర్యాదపూర్వకంగా చూస్తాము. ఆ గొప్ప వ్యక్తుల దగ్గర అసలు ఏమీ లేకుండా పోయిందనుకోండి, రెస్పెక్ట్ ఇస్తారా? అసలు వాళ్ళని లెక్క కూడా చేయరు కదా. చూడండి, చాలామంది చెప్తుంటారు, అమ్మ మాకు అంత ఆస్తి ఉండేది, చాలా ఆస్తి ఉండేది, కానీ ఎప్పుడైతే అప్పటి వరకు మా బంధువులు మా ఇంటికి వచ్చేవారు, అన్ని విధాలుగా సహకరించేవారు, మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకునేవారో. ఎందుకు అంటే మాకు కోట్ల ధనం ఉంది. ఎప్పుడైతే మా యొక్క ఉంటున్న ధనమంతా కూడా క్లోజ్ అయిపోయి మొత్తము కూడా నష్టపోగానే మా బంధువులంతా దూరం అయిపోయారమ్మా. ఇప్పుడు ఎవరు పిలిచినా రావట్లేరు, కనీసం బాగోలేదని చెప్పినా రావట్లేదమ్మా. మా పరిస్థితి ఇలా అయిపోయింది. ధనమున్నంత రోజులు కూడా మమ్మల్ని ప్రేమించారు, ఇప్పుడు ధనము లేకపోవడం బట్టి ఎవరు మమ్మల్ని ప్రేమించట్లేదని చాలామంది కూడా నాతో పంచుకున్నప్పుడు ఒకటే మాట చెప్తాను, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎప్పుడైతే మనుష్యులను నమ్మిన వారి జీవితంలో ఏమీ ప్రతిఫలం ఉండదు, ఏమీ జరగవు, ఏ ఆశీర్వాదం ఉండదు. కానీ ఎప్పుడైతే ఆయనపై ఆధారపడుతూ ఆయనను ఆనుకొని ఆయనతో ఉంటారో అప్పుడు మన జీవితంలో కార్యాలు జరిగించబడతాయని నేను ఎంతోమంది కూడా చెప్తూ ఉంటాను. అలా చెప్పినప్పుడు ఎంతోమంది కూడా ధైర్యంగా మరి యేసులో నిత్యము ఆయనని కలిగి ఆయనతో ఉంటూ ఆశీర్వదించబడిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇందాక బ్రదర్ గారు చెప్పారు సాక్ష్యం, చనిపోవాలి అనుకున్నాడు, కానీ ఒకటి మనకు యేసయ్య ఉన్నాడు. అప్పటి వరకు ఉంటున్న బంధువులు రక్త సంబంధులు అంతా కూడా ధనమున్నంతసేపే ఉంటారు, ధనము లేకపోతే ఎవ్వరు మనతో ఉండరు. కానీ ఎల్లవేళలా ఎప్పుడు మనతో ఉండేవారు యేసయ్య తప్ప ఎవ్వరు మనతో ఉండరు. నీవు పుట్టినది మొదలుకొని మరణించే వరకు కూడా నీతో ఉండేది యేసయ్య. ఆయన తప్ప నీతో ఎవ్వరు ఉండరు. నీ కన్న బిడ్డలైనను, నీ రక్త సంబంధులైనను, నీ బంధుమిత్రులైనను ఎవ్వరు కూడా నీతో ఉండరు. వారు కొన్ని రోజులే నీ దగ్గర ఉంటున్న దాన్ని చూసి ఆశించి నిన్ను ప్రేమించి నీతో ఉంటారు. కానీ యేసయ్య అలా కాదు. నీవు బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, నువ్వు ఏ విధముగా ఉన్నా నీతో ఉండేది యేసయ్య. ఆ యేసయ్య నీతో ఉండాలి అంటే నీవు ఆయనతో ఉండాలి. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించని వారు కేకలు పెడుతూ అరుస్తున్నారు, వారు రోదన చేస్తున్నారు. అలా కేకలు పెడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఆ కేకలు మొర విని
వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు చూడండి ఒక మాట. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగొరుచున్నారని నేను మిమ్మల్ని ఏమి చేయగొరుచున్నానని అడగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి, మా కన్నులు తెరవమని అనిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు నిల్చున్నాడు. చూసా గుడ్డి వాళ్ళని చూసి చుట్టూ ఉంటున్న జన సమూహంను వారిని తీసుకొని రండి అన్నప్పుడు, ఎందుకంటే అక్కడ యేసు ప్రభు పిలిచిన వెంటనే వారిని వెళ్ళి తీసుకుని వచ్చారు. ఎందుకు అంటే అక్కడ క్రీస్తు పిలుపులో వారికి ఒక ఘనత దొరికింది. వెంటనే అప్పటిదాకా త్రోసివేయబడిన ఆ గుడ్డి వాళ్ళని మరి వెళ్ళి తీసుకొని వచ్చి వారు అక్కడ నిలబెట్టారు. యేసు ప్రభు అడుగుతున్నారు, నా ద్వారా నీకేం పని, నేనేం చెయ్యాలి అని అడుగుతున్నారు. చూడండి వారు ఎంత చక్కగా చెప్తున్నారు. మా కన్నులు తెరవమని విశ్వాసంతో, అక్కడ అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్గా విశ్వాసంతో అడుగుతున్నారు. మా కన్నులు తెరవమని యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, నిజంగా చూడండి, ఒక రోడ్డు పక్కన ఉంటున్న వారిని అప్పటి వరకు కూడా త్రోసివేసిన వారు యేసు ప్రభు పిలిచిన వెంటనే వీళ్ళు భయపడకుండా వెళ్ళిపోయి జాగ్రత్తగా వారిని ఇద్దరిని తీసుకుని వచ్చారు. దేవునితో ఉంటే ఘనత అన్నీ కూడా మనకు దేవుడు కలగ చేస్తాడు. కానీ యేసయ్యతో మనం ఉండలేకపోతున్నాం. ఈ గుడ్డి వాళ్ళు కేకలు పెట్టారు, యేసయ్య కావాలని కేకలు పెట్టారు. ఎప్పుడైతే యేసయ్య వారిని పిలిచాడో వెంటనే అక్కడ ఉన్న వారంతా కూడా గుడ్డి వారిని చూసి తీసుకొని వచ్చారు. అంటే దేవునితో ఉంటే మనకి ఎప్పుడు కూడా ఏ కొదువ ఉండదు. కానీ మనం అలా మనము ఆ విధంగా ఉండలేక ఏం చేస్తామంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్తాము, వాళ్ళకి చెప్తాము, ఇంకా ఎన్నో విధాలుగా చేస్తూ అనేక ప్రయత్నాలు చేయంగా చేసి లాస్ట్ దేవుని దగ్గరికి వస్తాం. కానీ దేవుని దగ్గరికి ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే ఆయన 2 చేతులు చాపి ఒడికి చేర్చుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు! ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారంటే మీ జీవితంలో ప్రభు చేసిన అద్భుతాలు. ఈరోజు సాక్ష్యాలు చెప్తున్నారు. ఒక విషయం చెప్తున్నాను మీకు, ఎందుకు పనికిరాని దాన్ని, ఏ యోగ్యత లేదు నాకు, కేవలము ప్రభు మీ పట్ల చేస్తున్న అద్భుత కార్యాలు, ప్రభు కేవలం ప్రార్థన చేయడం బట్టి దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఘనత, ఆయనకి మహిమ, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేయకపోతే కార్యాలు జరుగుతాయా? జరగవు. అమ్మగారినైనా నేను ప్రార్థన చేసినా వ్యర్థమే. ప్రభు కార్యం చేస్తేనే అక్కడ అద్భుతం జరిగించబడుతుంది. ఎంత ప్రార్థన చేసినా దేవుడు కార్యం చేస్తేనే మీ పట్ల అద్భుతం జరిగించబడుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి ఘనతలు చెల్లించాలి. మనం ఏ పాటి వారము అందరము కూడా ఒక మనుషులు, మనందరం కూడా ఒకటే. నేను కూడా మీలాంటి మనిషినే. అంతేకాని మీరు ఎప్పుడు కూడా ఇక్కడ సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవునికే ఘనత, ఆయనకే కృతజ్ఞతలు చెల్లించాలి. కేవలం ప్రార్థన చేయడమే, కార్యం చేసేది దేవుడు. ఆయనకు మాత్రమే మనము కృతజ్ఞతలు, ఆయనకి ఘనతను మనం చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా.